the perception of humans are absolutely wrong most of the times. మనుషుల యొక్క అవగాహన లేదంటే వాళ్ళు అనుకునేది ఎక్కువ శాతం తప్పే అవుతుంది. అయితే బిలీవర్స్ విషయానికి వచ్చేటప్పటికి, విశ్వాసుల విషయానికి వచ్చేటప్పటికి అలా జరగకూడదు. ఓకే, మనము ఒక పరిస్థితిని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక సిచ్యువేషన్ కానీ ఎలా తీసుకోవాలి అనేది ప్రభు మనకి ఈరోజు నేర్పించబోతా ఉన్నారు. బికాజ్ వి ఆల్వేస్ అజ్యూమ్ రాంగ్లీ చెప్పాలంటే మనం తప్పుగా అనుకుంటాం, తప్పుగా భావిస్తాం, తప్పుగా మాట్లాడతాం, తప్పుగా ఆలోచిస్తాం ఒక పరిస్థితిని కానీ లేదంటే ఒక వ్యక్తిని గురించి కానీ. అయితే ప్రభు మాటల్లో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఓకే, లూకా సువార్త 13వ అధ్యాయము, లూక్ గాస్పెల్ 13th chapter ఫ్రమ్ వర్స్ 1 onwards, 1వ వచనం నుండి మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. Luke Gospel 13th chapter 1st verse, లూకా సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. There were present at the season some that told him of the Galileans whose blood Pilate had mingled with their sacrifices. చదవమ్మా. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పెను. ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి కొందరు యేసు ప్రభుతో ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏమనంటే, పిలాతు అంట గలిలయులైనటువంటి కొంతమంది యొక్క రక్తాన్ని వారి బలులతో కలిపి ఇచ్చాడు అని. అంటే ఏమనుకోవాలంటే, ఇప్పుడు గలిలయులు చాలా మంది వారు బలులు ఇవ్వటానికి దేవుని సన్నిధికి వచ్చారు, మందిరానికి వచ్చారు, సమాజ మందిరానికి. అయితే వారి మీద ఏమి ద్వేషం ఉందో, ఏమి పగ ఉందో పిలాతుకి మనకు తెలియదు. మేబీ అది అధికార సంబంధమైనటువంటి ఇష్యూసో, లేకపోతే వాళ్ళు ఏమైనా ప్రొటెస్ట్ చేస్తారనుకున్నాడో మనకు తెలియదు. అయితే అతను ఏం చేశాడు, ఒక మ్యాసకర్ అంటారు కదా, అంటే ఒక గుంపు జనాన్ని ఏం చేశాడు, వధించేశాడు. చంపేసేసి వారి రక్తాన్ని కూడా బలులతో పాటు ఇచ్చేసాడు. సో మనందరికీ తెలుసు అంటే జలియన్ వాలా బాగ్. ఎస్, సో అక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్, మ్యాసకర్ అంటే అట్లాంటి పరిస్థితి అనమాట. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఇంకెటు పోవటానికి, తప్పించుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో అందరిని ఒకేసారి హతము చేయటం. సో అలాంటి పరిస్థితి అక్కడ జరిగింది. దానిని వాళ్ళు యేసు ప్రభుతో చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు యేసు ప్రభుతో అనేటువంటి దాన్ని యేసు ప్రభు యొక్క సమాధానం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే వారి ఉద్దేశం, ఒక ప్రశ్న అడిగినప్పుడు వారి ఉద్దేశం ఏంటో ప్రభుకి ముందు తెలుసు. సో అక్కడ జరిగినటువంటి దాని ఊచకోత అనొచ్చు, తెలుగు పదం వాడాలంటే మారణకాండ. ఎస్, మారణకాండ. ఆ మారణకాండ ఏదైతే ఉందో, ఆ మారణకాండ మ్యాసకర్ ఏదైతే ఉందో, దానిని యేసు ప్రభుకి వాళ్ళు తెలియజేసినప్పుడు వారి ఉద్దేశాన్ని యేసు ప్రభు గమనిస్తున్నాడు. ఇక్కడ వారి ఉద్దేశాన్ని యేసు ప్రభు గమనించి ఏమన్నాడో చూడండి. అండ్ జీసస్ ఆన్సరింగ్ సెడ్ unto them, suppose ye that these Galileans were sinners above all the Galileans, because they suffered such things. చదవమ్మా. ఆయన వారితో ఇట్లానేను, ఈ గలిలయులు అతి హింసను పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా. చూసారా ఉద్దేశము. The assuming of that people's ఏంటంటే చాలా రాంగ్ గా ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు చాలా గొప్ప పాపులు, పెద్ద నేరాలు లేదా పాపాలు చేసిన వాళ్ళు అయి ఉంటారు, కాబట్టే వాళ్ళకి అది జరిగింది అని వాళ్ళు అనుకుంటూ ప్రభువుని అడిగారు. అందుకే ప్రభు వాళ్ళని ప్రశ్న వేస్తున్నాడు. ఏమని? వాళ్ళు చాలా గొప్ప పాపులని లేదంటే ఘోర పాపులని మీరు అనుకుంటున్నారా, కాబట్టే వాళ్ళకి అలా జరిగింది, లేకపోతే మిగిలిన వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు కొంచెం తక్కువ పాపాలు చేసేవాళ్లే అని వాళ్ళకి ఏం జరగలేదు, వీళ్ళు అలా కాబట్టి జరిగిందని అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ చాలా సందర్భాల్లో మన యొక్క ఆలోచన విధానం ఇలాగే ఉంటుంది. అఫ్ కోర్స్ వారు చెడ్డవారే ఉండొచ్చు,
అఫ్ కోర్స్ వారు పాపులే అయి ఉండొచ్చు, కానీ ఎప్పుడన్నా వాళ్ళకి ఏదన్నా ఇట్లాంటి భయంకరమైన సందర్భం వచ్చినప్పుడు మనకి ఇమ్మీడియట్ గా వచ్చే ఆలోచన ఏంటంటే అదే ఏంటది, తెలుసుగా వాళ్ళు ఎట్లా చేశారో ఏం చేశారో, దానికే వాళ్ళకి ఇలాగా జరిగింది అనేటువంటి ఒక ఆలోచన. ఈ ఆలోచన విధానాన్ని యేసు ప్రభు మన నుంచి తీసేయాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. బికాస్ దట్ ఈస్ వెరీ రాంగ్. గ్రేట్ సిన్, స్మాల్ సిన్ ఏం లేదు. సిన్ ఇస్ సిన్. పాపం పాపమే. ఘోర పాపం లేదు, చిన్న పాపం లేదు, పెద్ద పాపం లేదు. పాపము పాపమే. సో అండ్ వీ షుడ్ నాట్ come to a conclusion that this is happened because they are like that. ఇది ఎందుకు జరిగిందంటే వాళ్ళు అలాంటి వారు కాబట్టి అనేటువంటి ఆ యొక్క నిర్ణయానికి మనం రాకూడదు. మనం చాలాసార్లు అలాగే పొరపాటు పడుతూ ఉంటాం, అలాగే ఆలోచిస్తూ ఉంటాం. ఉదాహరణకి ఇందా చెప్పాను, జలియన్వాలా బాగ్ అవ్వచ్చు, లేదంటే మొన్న జరిగినటువంటి ప్లేన్ క్రాష్ ఒకటి కదండి. ఓకే, ప్లేన్ క్రాష్, ఇట్స్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ ఎ ట్రాజెడీ కదా, దుర్ఘటన. సో వాళ్ళందరూ పాపులేమో అనుకోవటానికి ఉందా? లేదు, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా. సో వీ షుడ్ నెవర్ థింక్ ఇన్ దట్ వే. సో ప్రభు ఈ రోజున మనకు, వాళ్లకు, అప్పుడు వాళ్లకు, ఇప్పుడు మనకు, మనందరికీ తెలియజేస్తున్నాడు ఒక సత్యాన్ని. అలా మనం ఆలోచించకూడదని 3వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, I tell you name, but except ye repent, ye shall all likewise perish అంటున్నాడు. హల్లెలూయా. చదవమ్మా. కాదని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. రిపెంట్ ఆర్ పెరిష్. రిపెంట్ ఆర్ పెరిష్. మారు మనస్సు పొందటం ఒక్కటే మార్గం ఏ మనిషికైనా ఈ లోకంలో. మారు మనస్సు పొందకపోతే నాశనం అయిపోతారు, నశించిపోతారు. సో మన ఉద్దేశం ఎలాగుంటుందంటే, వాళ్ళు మరీ పాపాలు ఎక్కువ, మనం అంత ఇది కాదులే, మరీ ఏంటండి ఇది అంత ఇదిగా మాట్లాడతారా, అమ్మో నేనైతే అంత ఇదిగా ఎప్పుడు మాట్లాడలేదమ్మా అంటారు. అంటే ఏంటి, అంత ఇదిగా మాట్లాడకపోయినా కొంత ఇదిగా నువ్వు మాట్లాడావు కదా, మరి అంత ఘోరమా, నేనైతే అంత ఘోరం అయితే చేయలేదు అంటే ఏంటి, కొంత ఘోరం నువ్వు అంటే కొంచెం చిన్న నువ్వు చేసుకుంటున్నావు, వాటిని నువ్వు ఎగ్జామ్ట్ చేసుకుంటున్నావు. బట్ గొప్పగా చేసేటువంటి వ్యక్తుల్ని, ఎక్కువగా పాపం చేసేవాళ్ళని, ఎక్కువగా ఘోరాలు నేరాలు చేసేవాళ్ళని నువ్వేం చేస్తున్నావు అంటే వాళ్ళు ఎంతో భయంకరమైన వారు అన్నట్టుగా వాళ్ళని చూస్తున్నాం. సో ఈ ఆలోచన విధానము తప్పని ప్రభు అన్నాడంటే, ఎవడన్నావని, వాడు ఘోర పాపి అవని, లేదంటే ఒక సెయింట్గా వాడు ఈ లోకంలో ఉన్నా కానీ రిపెంటెన్స్, మారు మనస్సు అనేది లేకపోతే గనక అందరూ నశించిపోతారు. సో మారు మనస్సు అనేది చాలా ఇంపార్టెన్స్ ఇక్కడ. రిపెంటెన్స్ అంటే ఇంగ్లీష్లో మనం చూస్తే మీనింగ్ ఇట్స్ చేంజ్ ఆఫ్ మైండ్ సెట్. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవటం రిపెంటెన్స్ అంటారు. తెలుగులో పశ్చాత్తాపం అంటారు కదా. పశ్చాత్తాపం అంటే ఏంటండి, ఆలోచన విధానం మార్చుకోవటం కదా. సో ఒక టైంలో మనం అడమెంట్గా ఉండుండొచ్చు, రూడ్గా ఉండుండొచ్చు, ఏమండి మూర్ఖంగా ఒకలాగా ఉండి కొన్ని పనులు మనం చేసి ఉండొచ్చు. ఎప్పుడైతే మనకు అది తప్పు అని తెలిసినప్పుడు అది మనం మార్చుకుంటాం చూసారా, ఆ చేసే పనులు అవన్నీ, దాన్నే అది ఫస్ట్ ఎక్కడ మొదలవుద్ది, మైండ్లో. అందుకే చేంజ్ ఆఫ్ మైండ్, రిపెంటెన్స్ అంటే చేంజ్ ఆఫ్ మైండ్ సెట్. నీ ఆలోచనలు మారినప్పుడు నీ మాటలు, నీ క్రియలు ఇవన్నీ కూడా మారుతాయి. నీ ఆలోచన మారినంత కాలము నీ మాటలు మారవు, నీ క్రియలు కూడా మారవు. సో రిపెంటెన్స్ అనేది ఎంత అవసరం అంటే, అది లేకపోతే నాశనమే. ప్రభు చెప్తున్నాడు, నేను కాదు. ఈరోజున చాలా మంది విశ్వాసులుగా ఉన్నవారు, బిలీవర్స్గా ఉన్నవాళ్ళు ఇతరులతో వారిని వారు పోల్చుకొని వాళ్ళకంటే నేను బెటర్ వెళ్ళి అన్న ఉద్దేశంతో రిపెంటెన్స్ అనేది మర్చిపోతున్నారు. నేను కూడా పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే నేను కూడా ఈ తప్పు చేస్తున్నాను, నేను కూడా ఈ చిన్న తప్పు చేశాను అనే విషయాన్ని మర్చిపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు పక్కన వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళని చూసి వాళ్ళు అలా ఉన్నారు కదా, నేను పర్వాలేదు. బట్ ప్రభు అంటున్నాడు, వాళ్ళైనా మీరైనా పశ్చాత్తాపం పొందకపోతే అందరూ నశించిపోవాల్సిందే. నాశనం అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. రిపెంట్ ఆర్ పెరిష్, రిపెంట్ ఆర్ పెరిష్. క్లియర్గా చెప్తున్నాడు ప్రభు. దెర్ ఇస్ నో హెసిటేషన్, దెర్ ఇస్ నో ఏమంటారు సెకండ్ స్టేట్మెంట్, స్ట్రైట్ స్టేట్మెంట్.
ఎక్సెప్ట్ యు రిపెంట్ యు షల్ ఆల్ లైక్వైజ్ పెరిష్. అంతే. మీరు మారు మనసు పొందకపోతే మీరు అదే విధంగా నశించిపోతారు అంటా ఉన్నాడు. ఆ తర్వాత మనం 4వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ఆర్ దోస్ 18 upon whom the tower in Siloam fell and slew them, think ye that they were sinners above all men that dwelt in Jerusalem? మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచున్నారా? అక్కడ జరిగిన ఒక సంఘటనని, ఏది పిలాతు మాసకర్ అయితే చేశాడో, మరి మారణకాండ ఏదైతే చేశాడో దాన్ని వాళ్ళు చెప్పి ప్రభువుని ప్రశ్నించినప్పుడు అది మీ ఆలోచన విధానం తప్పని చెప్తూ ఆయన ఇంకో సంఘటన చెప్తున్నాడు. ఈ శిలోం అనేటువంటి గోపురము పడిపోయి 18 మంది చనిపోయారు. అయితే మీరేమనుకుంటున్నారు, మిగిలిన యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళందరికంటే 18 మంది ఘోర పాపులు అనుకుంటున్నారా అని మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు ఒక సందర్భాన్ని చెప్పి. అయితే ఈ యొక్క సంఘటన ఏదైతే ప్రభువు ప్రస్తావించారో, ఇక్కడ మెన్షన్ చేశారో, అది బైబిల్లో ఇంకెక్కడ రాయబడి లేదు. ఈ శిలోం గోపురము పడిపోవటం అనేది ఎక్కడ లేదు. కానీ ప్రభువు ఆ మాటను వారితో చెప్తూ ప్రస్తావిస్తూ వాళ్ళని అడుగుతున్నాడంటే ఖచ్చితంగా వినే వాళ్ళకి ఆ విషయము తెలిసే ఉంటుంది. అంటే రీసెంట్గా అప్పుడే జరిగి ఉండొచ్చు ఆ విషయం కదా. ఈ శిలోం అనేటువంటి ప్రాంతం ఏంటంటే యెరూషలేము యొక్క సౌత్ ఈస్ట్ భాగంలో ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. మనం గనక గమనిస్తే యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఒక గుడ్డివాడిని బాగు చేస్తాడు కదా. వాళ్ళు అడుగుతారు శిష్యులాయా, వీడు పుట్టుకతోనే వీడి పాపమా ఎన్ని అన్నప్పుడు ప్రభు అప్పుడు ఉమ్ము ఊసి వెళ్ళి ఆ శీలో అనేటువంటి అక్కడ పూలు ఉంటుంది అన్నమాట. అక్కడ ఒక చిన్న ఏమంటారు నీటి గుంట లాంటిది ఉంటుంది అనమాట. ఇది ఫౌంటైన్ టైప్. సో అక్కడ వెళ్ళి కడుక్కోమంటాడు. సో ఆ ప్రాంతం అన్నమాట. సో మేబీ అక్కడ గోపురము కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు మ్యాన్ మేడ్ మిస్టేక్ అంటారు కదా. సో అలాగది జరిగి ఉండొచ్చు. జరిగి అక్కడ 18 మంది చనిపోయి ఉంటారు. దాన్ని ప్రభు అక్కడ ప్రస్తావిస్తున్నాడు. అయితే ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఒకటేమో మ్యాసకర్ అంటే మారణకాండ. అంటే ఈ మరణాలు ఎలా జరిగినాయి? ఒక వ్యక్తి లేదంటే ఒక నియంత లాంటి వ్యక్తి చేసినటువంటి పనికి వాళ్ళందరూ కూడా చంపబడ్డారు. ఓకే. ఇక్కడ మనం చూస్తే ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్గా జరిగినటువంటి ట్రాజెడీ, దుర్ఘటన. ఓకే. ఈ 2 సందర్భాలని కూడా మనం ఈ రోజున తెలుసుకోవాలి. ఎందుకనంటే మనకి తెలిసిన వారి జీవితాల్లో, మనం దుష్టులుగా అనుకుంటున్న వారి జీవితాల్లో ఇటువంటి 2 సంఘటనలు జరగవచ్చు కదా. వారు ప్రమాదానికి గురవ్వచ్చు, అనారోగ్య సమస్యకు గురవ్వచ్చు, ఏమండి ప్రమాదవశాత్తు ఏదైనా జరగవచ్చు, లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మరణించవచ్చు. మనం ఏం చేస్తామంటే ఒక లేబుల్ వేసేస్తాం వాళ్ళకి, ఏమనంటే వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి అది వాళ్ళకి జరిగింది అని. సో ప్రమాదవశాత్తు ఏదైతే జరుగుతుందో, లేదంటే మ్యాసకర్ మారణకాండ లాంటి ఏదైతే జరుగుతాయో అవన్నీ కూడా చెడ్డవారికే జరుగుతాయి అనేది సత్యము కాదు. మంచి వారికి కూడా అలా జరుగుద్ది. అది ప్రభువు చెప్పాలనుకుంటుంది. మారణకాండలో మరణించిన వారిలో మంచివారు కూడా ఉంటారు, చెడ్డవారే కాదు అందరూ. ప్రమాదవశాత్తు మరణించినటువంటి వాటిలో కూడా మంచివారు ఉంటారు, అందరూ చెడ్డవారు కాదు. సో అలా అన్నప్పుడు ఎవరి జీవితంలో అయినా అటువంటి పరిస్థితులు జరిగినప్పుడు అది వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని మనం నిర్ణయించకూడదు. హల్లెలూయా. సో అటువంటి ఆలోచన విధానం మనం కలిగి ఉండకూడదు అని ప్రభు చెప్తా ఉన్నాడు. అటువంటి ఆలోచన విధానం ఉంటే దాన్ని తీసేసుకోమని ప్రభు ఈరోజు మనకు చెప్తున్నాడు. ఆమేన్. So we have to be very careful about these things. And 5వ వచనాన్ని మనం చూస్తే second time again the Lord is repeating the same thing. I tell you nay, but except ye repent, ye shall all likewise perish అంటున్నాడు. చదవమ్మా. కాదని చూసారా, ఆయన 3వ వచనంలో అదే మాట చెప్పాడు, 5వ వచనంలో కూడా అదే మాట. అంటే వాళ్ళు ఆ మారణకాండను ఆయనకి తెలియజేసినప్పుడు ఆ మారణకాండలో చనిపోయిన వాళ్ళు చెడ్డవాళ్ళని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు, అలా ఆలోచించద్దు.
అలా కాదు, మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశించిపోతారన్నాడు. ఆయన ఒక సందర్భాన్ని చెప్పి దాని గురించి కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఏమని? మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశించిపోతారు. మరణించడం కాదు ఇక్కడ. అక్కడ జరిగిందేంటి? శారీరక మరణమే. ఆ మ్యాసకర్లో మారణకాండలో అయినా గోపురం పడినా జరిగింది శారీరక మరణమే. కానీ ఆయన మరణాన్ని గురించి మాట్లాడట్లా, నశించిపోవటం గురించి మాట్లాడుతున్నాడు. అంటే వెన్ వి ఆర్ నాట్ రిపెంటింగ్ అబౌట్ అవర్ సిన్స్, అబౌట్ అవర్ రాంగ్ డీడ్స్, వీఆర్ ఆన్ ది వే టు పరిషింగ్, నాశనానికి మనం వెళ్తున్నామని అర్థం. అందుకే ప్రతిసారి నేను ఏ సందర్భం వచ్చినా కుటుంబ సభ్యులతో కానీ ఇతరులతో కానీ బయట వాళ్ళందరితో చెప్తాను, ఎక్నాలెడ్జ్ యువర్ మిస్టేక్. తప్పు చేసావని తెలుసుకో, ఒప్పుకో, యాక్సెప్ట్, రిపెంట్ అని అడుగుతుంటా. అది చెయ్యరు. మనకు అసలు చాలా కష్టమైన పని అదే. తప్పును ఒప్పుకోవటం చాలా కష్టమైన పని. బట్ వీ హ్యావ్ టు డూ దట్. మనం దాన్ని చేయాలి. అలా మారు మనసు పొందకపోతే, రిపెంట్ అవ్వకపోతే మనం నాశనానికి వెళ్ళిపోతాం. మనం ఎవరో అవ్వచ్చు, గొప్పోడు బీదోడు లేదు. ఓకే, సిన్నరు సెయింట్ లేదు. ఓకే, దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో ఎటువంటి ఏమంటారు మన డిస్క్రిమినేషన్ అంటే తెలుగులో వివక్ష. వివక్ష ఉండదు. ఆయన పక్షపాతి కాదు. ఓకే, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. ఇఫ్ యు ఆర్ రిపెంటెడ్ యు ఆర్ సేవ్డ్. ఇఫ్ యు ఆర్ నాట్ రిపెంటెడ్ యు ఆర్ నాట్ సేవ్డ్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ ఫెయిత్ ఇన్ జీసస్ యు ఆర్ సేవ్డ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్ యు ఆర్ నాట్ సేవ్డ్. అంతే, రెండే. ఎస్ ఆర్ నో, అటా ఇటా, అంతే. అందుకే ప్రభుకి ఈ నులివెచ్చ అంటే భలే కోపం ఆయనకి కదా. అటు లేదా ఇటు, అంతేగాని అటు ఇటు బ్యాలెన్స్ చేస్తే ఆయన కోపం. అందుకే ఆయన ఊసేస్తా అన్నాడు కదా. ఏమన్నాడు ఆయన? నులివెచ్చగా ఉంటే ఊసేస్తా అంటారు. దేన్ని ఊసేస్తావు నువ్వు? అసహ్యమైన దాన్ని ఊసేస్తావు నువ్వు కదా. నీకు వికారంగా అనిపించింది అనుకో, నోట్లో పెట్టుకోగానే ఏం చేస్తావు? ఊసేస్తావు. నీకు మంచిగా అనిపించింది దాన్ని ఎప్పుడు నువ్వు ఊసేయవు. నువ్వు ఊయనంత కాలము, అది నీ నోట్లో ఉన్నంత కాలం నీ శరీర భాగమే. అవునా? మన లాలాజలమైనా కదా, సెలైవా ఉందా? ఇప్పుడు అది నా నోట్లో ఉన్నంతకాలం ఏంటది? నా శరీర భాగమే. బట్ ఎప్పుడైతే నేను ఊసేస్తాను అప్పుడు నా శరీర భాగము కాకపోగా అది నాకు అసహ్యమైందిగా తయారైపోతుంది. అదేవిధంగా ఈ రోజున క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు. శరీర భాగంగా ఉండమన్నాడు కదా ప్రభు అని, ఏలుగానో ముక్కుగానో కన్నుగానో చెయ్యిగానో లేరు వీళ్ళు. వీళ్ళు ఎలా ఉన్నారు? ఉమ్ములాగా ఉన్నారు. అంటే ఏంటి? టెంపరీ డ్వెల్లింగ్ ప్లేస్ చేసుకున్నారు దేవుణ్ణి. అలా ఉంటే ఆయనకి ఇష్టం లేదు. ఆయన శరీర భాగముగా ఉండాలి, లేకపోతే ఆయన మూసేస్తాడు. నులివెచ్చగా ఉండొద్దు. వెచ్చగా అన్నా ఉండు, చల్లగా అన్నా ఉండు. అందుకే హిపోక్రైట్స్ అంటే ఆయనకి నచ్చదు. వేషధారణ ఆయనకి నచ్చదు. చెడ్డోడు లాగే ఉన్నాడు అనుకోండి, బయటికి కూడా ఆయనకి సంతోషమే, బాధ లేదు. మంచోడు లాగే ఉండ, ఈ చెడ్డోడు మంచోడు నటిస్తాడు చూసారా, అది ఆయనకి నచ్చదు. అందుకే దేవుని రాజ్యానికి వేషధారులు వెళ్ళరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ప్రభువు చెప్తున్నటువంటి మాటలో పరమార్థం నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీ షుడ్ నెవర్, మనం ఎప్పుడు కూడా ఎవరికన్నా ఏదన్నా కీడు సంభవించినప్పుడు, అది ప్రమాదవశాత్తు అవ్వచ్చు, ఇంకో సంబంధించినప్పుడు జరిగినప్పుడు, అది వారు చేసుకున్న దానికే వాళ్ళకి అలా జరిగింది అని మనం ఎప్పుడు అనకూడదు. అనకపోగా మనం చేయాల్సింది ఏంటి? అది మనకు ఒక లెసన్గా తీసుకోవాలి. ఏం చేయాలండి? దాన్ని ఒక పాఠంగా మనం తీసుకోవాలి. వాళ్ళకి జరిగినటువంటి ఆ పరిస్థితి నాకు ఇంకా రాలేదు అని అంటే, దేవుడు నాకు ఇంకా కొంత ఏమిచ్చాడు? గ్రేస్ పీరియడ్ అందాం. హల్లెలూయా. ఎందుకంటే జనరల్ కూడా గ్రేస్ పీరియడ్ ఉంటుంది కదా. ఎగ్జామినేషన్ హాల్కి మీరు 1 గంటకి ఎగ్జామ్ అయితే మీరు 12:30 వచ్చేయాలి అని రాసి ఉంటుంది హాల్ టికెట్లో. ఆ తర్వాత ఒక 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఉంటుంది అని కూడా రాసి ఉంటుంది. ఈలోపు వచ్చేయాలి. ఆ తర్వాత 1 మినిట్ లేట్ అయినా మీకు లోపలికి రాని ఉంటారు. గ్రేస్ పీరియడ్ అది కదా. సో మనం ఇంకా బ్రతుకున్నామంటే ఈచ్ సెకండ్ ఈజ్ గ్రేస్ పీరియడ్ ఫర్ అస్. ఫర్ వాట్? టు రిపెంట్. దేనికోసం? టు రిపెంట్, పశ్చాత్తాపడటానికి, మారు మనసు పొందటానికి. ఎన్నో విషయాలు ఉంటాయి మనలో ఇంకా మనం మారని. ఎన్నో విషయాలు ఉంటాయి. అవి చిన్నవి అని మనం నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాం. చిన్నవే కదని పట్టించుకోం.
వాళ్ళంత కాదుగా అని మన ఆలోచన అనమాట. నేను పర్లేదు ఆదివారం వెళ్తున్నానుగా, ఏదేమైనా వాళ్ళు కనీసం ఆదివారం కూడా రావట్లేదు చర్చికి, ఏదో నేను వాక్యం చదువుకుంటున్నానుగా, ప్రార్థన చేసుకుంటున్నానుగా, వాళ్ళు మరి అన్యులుగా, ఈ టైపులో మన ఆలోచన విధానం ఉంటుంది. కానీ అది కాదు. ప్రభు మనకి తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే, మనము ఆయన ఇస్తున్నటువంటి గ్రేస్ పీరియడ్లో ఉన్నాము అనే విషయం తెలుసుకోవాలి. ఇది ఎంతకాలం ఉంటుందనేది మనకు తెలుసా? అది తెలియదు. కానీ ఇప్పుడైతే ఉంది. ఇట్ ఈస్ నౌ. ఇప్పుడే మనం ఏం చేయాలి? మారు మనస్సు పొందాలి, రిపెంట్ అవ్వాలి, పశ్చాత్తాపడాలి మనం చేసినటువంటి తప్పుల్లో. అయితే ఇక్కడ ప్రభువు కొన్ని విషయాల్ని వాళ్ళకి చెప్పాలని ఆయన ఇంకొక సందర్భాన్ని కూడా చెప్పాడు. ఈ రోజున మనతో కూడా ప్రభు చెప్పదలుచుకున్నటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, సఫరింగ్ ఈజ్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ సిన్ఫుల్నెస్. శ్రమలు కష్టాలు వచ్చినాయి అంటే వాడు పాపి కాబట్టి వాడికి అలాంటి పరిస్థితి వచ్చిందని మనం అనుకోకూడదు. విశ్వాసులకు రావా శ్రమలు? విశ్వాసులకు రావా కష్టాలు? విశ్వాసులకే ఎక్కువ వస్తాయి కదా. సో మనకు కలిగిన కష్టాలని ఇబ్బందులనే మనం ఏమంటాం? దేవుడు ఈ శ్రమను నాకు అనుమతించాడు అంటాం కదా. అదే పక్కనోడికి కలిగితే వాడు చేసిన దానికి అంటే ద సెకండ్ థింగ్ ఏంటంటే గాడ్స్ జడ్జిమెంట్, లేదంటే వెంజన్స్ ఎన్ని ఉన్నాయి కదా, రాత్, ఇవి వేరే వాడి దగ్గరికి వెళ్ళేటప్పటికి దేవుడా ఏం చేస్తాం, వాడు చేసిన దానికి దేవుడు మరి వాడికి శిక్ష వేసాడు అని వాడిని అంటాం. మన దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు ఎందుకో ఈ శ్రమను నా జీవితంలో అనుమతించాడు. సో ఈ ఇంప్రెషన్, ఈ ఒపీనియన్ పోవాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. అదేవిధంగా మూడోది ఏంటంటే, బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు బ్యాడ్ పీపుల్ ఓన్లీ అనేది రాంగ్ అని దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. హల్లెలూయా. చెడు లేదంటే కీడు చెడ్డవారికే జరుగుద్ది అనేది కూడా తప్పు. మనకు కీడు జరగదా? మనకు అన్యాయం జరగదా? ఏమండి జరగదా? ఎన్నోసార్లు జరుగుతూ ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో మనకి ఇంజస్టిస్ జరుగుతుంది. ఎన్నో సందర్భాల్లో మనకి ప్రమాదాలు కూడా జరుగుతాయి. అలా అని చెప్పి చెడ్డవారు కాదు. సో బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు ఓన్లీ బ్యాడ్ పీపుల్ అనేది కూడా తప్పు. ఆ తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు దాన్ని మనం ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. దేనికోసం? మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవటం కోసం. మొన్న ఫ్లైట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలామంది చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. లైఫ్ అంటే ఇంత ఇండెఫినెటా, ఇట్లా చచ్చిపోతే ఏముంది అసలు, అందుకే అందరితో మంచిగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి, షేర్ చేసుకోండి, ఇదని కొన్నిసార్లు మాట్లాడారు. మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితిగా, ఏమండి జీవితం అంటే ఏముంది బాబు, అందరికి సాయం చేయాలని చెప్పి అది పోగానే మళ్ళీ యథావిధిగా సెల్ఫిష్నెస్, గ్రీడీనెస్ ఇవన్నీ పెరిగిపోయినాయి, సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఇవన్నీ పెరిగిపోయినాయి. బట్ ప్రభు ఏమంటున్నాడు అంటే, ఇలాంటి సందర్భం ఇప్పుడు జరిగినప్పుడు, ఇలాంటి పరిస్థితులను మీరు చూసినప్పుడు, విన్నప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. వాళ్ళని తప్పుపట్టి వాళ్ళకి అలా జరిగింది అందువల్లే అని జడ్జ్ చేయటం కాకుండా, నీలో ఉన్న తప్పులు నువ్వు సరి చేసుకొని మారు మనసు పొందాలి. ఎందుకంటే మారు మనసు పొందకపోతే వారైనా నువ్వైనా నశించిపోతారని ప్రభువు చెప్తాను. రిపెంట్ ఆర్ పెరిష్. రిపెంట్ ఆర్ పెరిష్. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయాన్ని ప్రభువు చెప్తా ఉన్నాడు, ఒక పారబుల్ని చెప్తా ఉన్నాడు. చూడండి ఇక్కడ 6వ వచనం ఇక్కడికి వెళ్తే 6th verse. He spake also this parable. ఆయన ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఏంటంటే, a certain man had a fig tree planted in his vineyard, and he came and sought fruit thereon and found none. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. సో ఇక్కడ యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్తున్నారు. ఒక యజమాని తన తోటలో, ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును నాటాడు. అది కాయాల్సినటువంటి సమయానికి ఆయన అక్కడికి వచ్చినప్పుడు అది ఏమి కాయలు
కాయాలంటే అది ఫలించలేదు. సో ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణము ద్వారా రక్షణను పొందుకున్న మనందరము కూడా గడిచిన వారం విన్న వాక్యములో మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆయన పొలములో నాటబడినటువంటి విత్తనాలు మనం కదా, మొక్కలం మనం, అవునా? అయితే ఆయన ఉద్దేశం ఏంటి? ఎందుకు నాటాడు మనల్ని అంటే, ఎందుకు ఈ లోకంలో ఇంకా ఉంచాడు అని అంటే మనము ఫలించటానికి. ఆయన వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలి? ఫలభరితంగా ఉండాలి. వి మస్ట్ బి ఫ్రూట్ఫుల్. ఈరోజున ఫ్రూట్ఫుల్ అనే పదానికి అర్థం మార్చేశారు కదా సేవకులు, సాతాను చేత నింపబడిన సేవకులు. ఫ్రూట్ఫుల్ అనగానే ఏమండి? ఐశ్వర్యం, సంపద, అబండెన్స్, ఇది ఫ్రూట్ఫుల్నెస్ అనుకుంటున్నారు. కాదు కదా, కాదు. బీయింగ్ ఫ్రూట్ఫుల్ ఈజ్ విన్నింగ్ సోల్స్, ఆత్మలు రక్షించటం, ప్రభు కొరకు ఆత్మలు రక్షించటం. బీయింగ్ ఫ్రూట్ఫుల్ అంటే ఆయన ఆత్మ ఫలము అని ఏదైతే చెప్పాడో ఆ గుణాలని కలిగి ఉండటం. ఇఫ్ యు డోంట్ హ్యావ్ కంపాషన్, ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఫెయిత్, ఇఫ్ యు డోంట్ హ్యావ్ మీక్నెస్, ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఫెయిత్, ఇటువంటి ఆయన చెప్పిన ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో అవే మన ఆత్మ ఫలము. అవి మనం ఏం చేయాలా? ఫలించాలా. ఆయన వచ్చే సమయానికి మనలో ఆ గుణాలు లేకపోతే ఏంటి పరిస్థితి? ఆ గుణాలు, ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి చెందిన జీవితం మనకు ఉండాలి తప్ప లోక సంబంధమైన అభివృద్ధి కాదు. ఒకసారి మీకు ఒక సందర్భాన్ని చూపిస్తే, ఇటువంటిదే పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసాన్ని మీకు చెప్తాను. వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా ఇటువంటి సందర్భాన్ని ఇక్కడ ప్రభువు పేరబుల్గా చెప్పాడు, అక్కడ ఐజయా ప్రవక్త కూడా దాని గురించి మాట్లాడు. ఒకసారి యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథము 5వ అధ్యాయం, Isaiah 5th chapter from first verse. Now will I sing to my well-beloved vineyard a song of my beloved. Now will I sing to my well-beloved a song of my beloved touching his vineyard. My well-beloved hath a vineyard in a very fruitful hill, and he fenced it and gathered out the stones thereof and planted it with the midst of it, of the choicest wine, and built a tower in the midst of it, and also made a winepress therein. And he looked that it should bring forth grapes, and it brought forth wild grapes. చదవమ్మా. నా ప్రియుని గూర్చి పాడదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గూర్చి పాడదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ప్రభువుకి లేంట ఆ యొక్క యజమానికి మంచి ద్రాక్ష తోట ఉంది. ఆయన దాన్ని బాగుగా తవ్వి, చూడండి, ప్రభువు ఎంతో శ్రమ పడ్డాడు. ఆయన శిలువ మరణము ఎంతో శ్రమతో కూడింది, ఎంతో ప్రయాసతో కూడింది, ఎంతో హింసను అనుభవించాడు ఆయన. దేనికోసం? మనము మంచి ఫలాలు ఫలించాలి. ముందు మనము ఆయనలో నాటబడాలి, ఆ తర్వాత ఫలించాలని. అదేవిధంగా ఇక్కడ ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు? చదవమ్మా. బాగుగా త్రవ్వి రాళ్లనేరి మనలో పాపం తీసేసాడు. మనలో ఉన్న పాపం ఆయన మీద వేసుకున్నాడు. మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు. అందులో ఈ లోకములో మనల్ని పరిశుద్ధపరిచి ఆయన నీతిని మనకు ఆపాదించి రక్షణను మనకిచ్చి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో మనల్ని ఆయన ఉంచాడు. దాని మధ్యలో గురుసు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. చదవమ్మా. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. కానీ ఆయన దేనికోసం ఎదురు చూస్తున్నాడు ఈ రోజున? నీ నుంచి, నా నుంచి. మనము ఆత్మ ఫలమైనటువంటి మంచి గుణాలని ఫలించాలని, మనలో నుంచి మంచి గుణాలు ఇతరులు చూడాలి, తెలుసుకోవాలని ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. అప్పుడేం జరిగింది? అది కారు ద్రాక్షలు కాచెను. ఇదండి ఏం జరిగిందండి? కారు ద్రాక్షలు. ఇక్కడ ఏంటంటే ఉల్టా. మంచి ఫలం అంటే నువ్వు కనికరం కలిగి ఉండంటే ఏమాత్రం కనికరం లేకుండా ఉండటం, నువ్వు విశ్వాసం కలిగి ఉండమంటే విశ్వాసం లేకుండా ఉండటం, తగ్గింపు కలిగి ఉండమంటే హెచ్చించుకోవటం. అంటే ఏదైతే ప్రభువు కోరుకుంటున్నాడో గుణగణాలు మనలో నుంచి, వాటిని కాకుండా వాటికి వ్యతిరేకమైన సాతాను గుణాలని మనం కలిగి ఉంటున్నాం. సాతాను యొక్క బిహేవియర్ మనలో కనిపిస్తూ ఉంది.
ఈవిల్ డీడ్స్, ఈవిల్ థాట్స్ ఇవే చేస్తున్నావు. ఆయనేమో ఎక్స్పెక్టేషన్ వేరుగా ఉంది. ఎందుకనంటే ఆయన ఎంతో కష్టపడ్డాడు, ఆ పొలం అంతా దున్నాడు, రాళ్ళని తీసాడు, దానికి మొత్తం కంచేసాడు, అంతా చేసి చక్కగా నిన్ను నాటాడు. కానీ నువ్వు ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మంచి ఫలాల్ని కాకుండా చెడు ఫలాల్ని ఫలించావు. అప్పుడు ఏం చేస్తాడంట, చదువమ్మా. Now, O inhabitants of Jerusalem and men of Judah, judge, I pray you, betwixt me and my vineyard. What could have been done more to my vineyard that I have not done it? Wherefore, when I looked that it should bring forth grapes, brought it forth wild grapes. And now go to, I will tell you what I will do to my vineyard. I will take away the hedge thereof, and it shall be eaten up, and break down the wall thereof, and it shall be trodden down. And I will lay it waste. It shall not be pruned nor digged, but they shall come upon briars and thorns. I will also command the clouds that they rain no rain upon it. For the vineyard of the Lord of hosts is the house of Israel, and the men of Judah his pleasant plant. And he looked for judgment, but behold oppression, for righteousness, but behold a cry. Woe unto them that join house to house, that lay field to field, till there be no place, that they may be placed alone in the midst of the earth. చదవమ్మా. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమీ దానికి చేయగలను. ఈ ప్రభు అంటున్నాడు, ఇంకా నేనేం చేయాలి మీకోసం? నేను సిలువలో చేసిన త్యాగం మీకు జ్ఞాపకం ఉంటే, నేను పడిన శ్రమలు, నేను అనుభవించినటువంటి ఆ బాధ మీరు కనుక అర్థం చేసుకోగలిగితే, మీరు ఖచ్చితంగా మారు మనసు పొందుతారు. మీరు ఖచ్చితంగా మంచి ఫలములు ఫలిస్తారు. మీరు ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్గా ఫలవంతంగా ఉంటారు. ఇంకేం చేయాలి నేను? అంతకంటే ఇంకేం చేయాలి? చాలాసార్లు సందర్భాల్లో మనం కూడా మన పిల్లలతోనో లేదంటే భార్యతోనో, భార్య భర్తతోనో అంటది కదా, ఇంకేం చేయాలండి నేను, ఇంతకంటే నేను ఏం చేయమంటా అంటే దే పుట్ దేర్ ఎఫర్ట్స్ 100%. వాళ్ళు చేయాల్సిందంతా కూడా చేసేసినప్పుడే కదా ఆ మాట అంటారు. ఇంకేం చేయాలి నేను? ప్రభు అంటున్నాడు, చదవమ్మా. చదవండి. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవలెనని మిమ్మల్ని వేడుకొంచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కార ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను. చెప్తున్నాడు అనమాట, ఏం చేస్తాను అనేది చెప్తున్నాడు దేవుడు. చదవమ్మా. నేను అది మేసివేయబడినట్లు, అవి మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టి కంచేశాడు, వాటికి భద్రత కోసం కంచేశాడు. ఇక అవి ఫలించట్లేదు, అవి చెడు ఫలాలు ఫలిస్తున్నాయి. సో ఆయన ఏం చేస్తాడు? మొదటగా కంచెను తీసేస్తాడు. ఆయన కంచె తీసేస్తే ఏం జరుగుతుంది తెలుసు కదా మనకి. యోబు విషయంలో మనం చూసాం. దేవుని కంచె మనకు ఉంది కాబట్టి మనం ఇలా ఉన్నాం. ఆయన కంచె తీసేస్తే ఏమవుద్ది? చదవమ్మా. అది త్రొక్కబడినట్లు నో బౌండరీస్ విల్ బి ట్రాడెన్. పాడు చేస్తానంటాడు దేవుడు. అది శుద్ధి చేయబడదు, అది శుద్ధి చేయబడదు, పాలతో త్రోవబడదు. దానిలో గచ్చు పొదలను, బలురక్కసి చెట్లను బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. సో చూసారా, ఇశ్రాయేలు వంశం ఏంటంటే ఆయన ద్రాక్ష తోట. అది యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. అది సంగతి. సో ఇక్కడ పాత నిబంధనలోని కంటెస్ట్ ను మనం చదివాం. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఫలించలేదా, ఓకే డన్, తీసేయి 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 తీసేయి, నరికే తీసేయి తీసేయి. బట్ వీఆర్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. మనం ఓల్డ్ టెస్టిమెంట్లో లేము కదండి. మనం ఎక్కడున్నాం? క్రొత్త నిబంధనలో ఉన్నాం. ఆ పాత నిబంధన మనకు వర్తించదు, అది ఎంతో ప్రమాదకరమైంది. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు చూడండి, ఇక్కడికి వచ్చేయండి, కమ్ బ్యాక్ టు Luke 13. ఇక్కడ సందర్భం చూద్దాం. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు చూద్దాం. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు?
చక్కగా నాటి అది ఫలించాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి ఫలించే సమయానికి వచ్చి చూస్తే అక్కడ ఏ ఫ్రూట్ లేదు. లేకపోతే 7వ వచనం చూడండి. దెన్ సెడ్ హీ అంటు ద డ్రెస్సర్ ఆఫ్ హిజ్ వైన్ యార్డ్. సో ఈ యజమాని అంట ఆ యొక్క వైన్ యార్డ్ ఏదైతే ఉందో, ఆ ద్రాక్ష తోట ఏదైతే ఉందో, నాటబడినటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో దాని తోటమాలి అనొచ్చు కదా, తోటమాలి. డ్రెస్సర్ అని ఉంది, ది డ్రెస్సర్. అతనితో అంటున్నాడంట ఏమని, బిహోల్డ్ దీస్ 3 years ఐ కేమ్ సీకింగ్ ఫ్రూట్ ఆన్ దిస్ ఫిగ్ ట్రీ అండ్ ఫైండ్ నన్. ఇక్కడ మనం గమనిస్తే ఇది మొదటిసారి కాదు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో 3 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం పంట కాసే సమయానికి, పంట వచ్చే సమయం నేను వస్తున్నాను, వచ్చి చూస్తే అక్కడ ఏమీ పంట ఉండట్లేదు. ఇలా 3 సంవత్సరాలుగా నేను చూస్తా ఉన్నాను, వీళ్ళలో మార్పు లేదు. క్రైస్తవులైనటువంటి మనము ఎంతో ఏమంటారు, భయముతో భక్తితో మనం ఈ మాటలను వినాలి ఈ రోజున. ఎందుకనంటే ప్రభు మాట్లాడుతున్నాడు మనతో. ఎంతో కాలంగా ఆయన నిన్ను నన్ను గమనిస్తా ఉన్నాడు, కానీ మనలో మార్పు లేదు. ఆయన కోరుకుంటున్నటువంటి జీవితం మనలో కనిపించట్లా. అది కనిపించకపోగా మనం చేస్తుంది ఏంటంటే, వాడు అలా చేశాడు కాబట్టి వాడికి అలా జరిగింది, వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఇలా జరిగిందని మనము మాట్లాడుతున్నాం. జరగండొచ్చు, కానీ నీకు అది జరగలేదంటే దేవుడు ఇంకా ఉపేక్షిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఓర్చుకుంటున్నాడు, ఉపేక్షిస్తున్నాడు, చూస్తున్నాడు. సంవత్సరం రోజు, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ చూస్తున్నాడు. నిన్ను నన్ను చూస్తున్నాడు. మారుతారేమో, నాకు నచ్చిన విధంగా జీవిస్తారేమో, రిపెంట్ అవుతారేమో, మారు మనసు పొందుతారేమో. కానీ జరుగుతుందా? అది జరగట్లా. 3 సంవత్సరాలుగా నేను వస్తున్నాను, కానీ ఈ యొక్క మరి ఫిగ్ ట్రీ ఏదైతే ఉందో అది ఫలించట్లేదు. కట్ ఇట్ డౌన్, వై కంబరత్ ద గ్రౌండ్. చదవమ్మా. గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాడు. ప్రభువు మనలో మంచి గుణాలని వెతుకుతున్నాడు ఈ రోజున. దేవుడు నీలో నాలో మంచి ఫలాలు ఉండాలి, గుణాలు ఉండాలని ఆయన ఎదుగుతుంటే మనలో కనిపించట్లే. ఆయనకి ఏమి దొరకట్లే ఆయనకి ఈ రోజున క్రైస్తవుల్లా. రీసెంట్గా ఒక ఫ్యామిలీ, క్రిస్టియన్ ఫ్యామిలీతో నాకు ఇంటరాక్షన్ జరిగింది. వాళ్ళు, నేను క్రిస్టియన్ తెలుసుకున్నప్పుడు చాలా సంతోషం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, మీ పాస్టర్ గారు, అది చాలా సంతోషంగా. అయితే ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఒక 2 అమ్మాయిలు ఉన్నారు, పెద్దవాళ్ళే. ఆ అమ్మాయి ఉంది, పాస్టర్ గారు మీరు ఖచ్చితంగా మంగళవారం జరిగేటువంటి ఒక ప్రేయర్ మీటింగ్ మీరు రావాలా, మీ జీవితం మారిపోద్ది అన్నాను. ఎందుకు రావాలమ్మా? నేను, మీ జీవితం మారిపోద్ది. ఎలా మారాలి? లేదు మీరు రండి, ఉగాండా నుంచి ఒక ఆయన వస్తున్నాడు, ఆయన అసలు మామూలుగా చెప్పడు ఇది అని చెప్పింది. అంటే సరేనమ్మా, నేను ఒక ఇదిలో ఉన్నాను, వాక్యం పట్ల, దేవుని పట్ల ఒక అవగాహనలో ఉన్నాను. అసలు మీరేంటి, మీ ఉద్దేశం ఏంటి వాక్యం బైబిల్ గురించి అంటే, మేము యాక్చువల్గా బ్రదర్ పాస్టర్ గారు మేము వి లివ్ ఇన్ టంగ్స్ అండి అంది. మేము భాషల్లో జీవిస్తాం, వి లివింగ్ టంగ్స్ అంది. అమ్మా ఏంటమ్మా అన్న. అదేనండి, భాషల్లో మేము ఎక్కువగా భాషల్లోనే మేము ఉంటాం, దేవునితో భాషల్లో ఉంటాం. ఏం చెప్పాలి? సరే అందరికి చెప్పినట్టే మళ్ళీ తీయండి అమ్మ బైబిల్ తీయండి అని చెప్పి వాళ్ళకి చెప్తా ఉంటే, వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా ఉన్నారు. వాళ్ళ మీటింగ్ కోసం వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చారు, వాళ్ళ అమ్మ నాన్న. సో వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ అమ్మ నాన్నకి అర్థమైంది, వాళ్ళ పెద్ద కుమార్తెకు కూడా అర్థమైంది. చిన్న కుమార్తె మాత్రం రిసీవ్ చేసుకోలేకపోయింది సత్యాన్ని. భాషలు అంటే ఏంటి ఇదంతా ఉంది కదా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చక్కగా. వాళ్ళకి అసలు అపోస్తల కార్యంలో అది ఉందన్న విషయం కూడా తెలీదు, అక్కడ ఏం రాసిందో కూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళు భాషలు మాట్లాడారు కదా అంటారే తప్ప ఏం భాషలు మాట్లాడారు అంటే కనీస జ్ఞానము లేదు. కనీస జ్ఞానం లేదు. యేసు ప్రభు పట్ల, బైబిల్ పట్ల మీకున్న అవగాహన ఏంటమ్మా అని అంటే, రక్షణ జీవితం పట్ల మీకున్న అవగాహన ఏంటమ్మా అని అంటే, ఆ అమ్మాయి చిన్న సమాధానం, మేము భాషల్లో జీవిస్తామండి, వి లివ్ ఇన్ టంగ్స్ అంది. సో దట్ ఈస్ ద వే ద క్రిస్టియన్ కమ్యూనిటీ ఈజ్. కొంతమంది ఒకలాగా, కొంతమంది ఒకలాగా. సత్యములు ఎవరు ఉన్నట్లా,
ప్రభువు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు నిన్ను. నువ్వు మారతావేమోనని, మారు మనసు పొందుతావేమోనని, క్రీస్తు బోధలోకి వస్తావేమోనని, సిలువెత్తుకుంటావేమోనని, ఆయన వెంబడిస్తావేమోనని ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ నువ్వు మాత్రం ఆ పని చేయట్లా, ఎంతకీ చేయట్లేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, చదవమ్మా ఇప్పుడు 7వ వచనం. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు. ఎందుకయ్యా? అది ఆ ద్రాక్ష తోటమాలితో యజమాని చెప్తున్నాడంట, ఏమని? వీటిని నరికేసి, అవసరం లేదు, తీసిపడాయి, ఈ నేలకు అనవసరం, వేస్ట్ ఇయ్యారు. ఆ పరిస్థితుల్లోనే ఈ రోజున క్రైస్తవ సమాజం అంతా ఉంది. ఏమండి? ఆ పరిస్థితుల్లోనే క్రైస్తవ సమాజం ఉంది, మనందరం ఉన్నాం. మనలో ఇంకా మారు మనస్సు పూర్తిగా లేదు, మనలో ఇంకా రావాల్సిన ఆయన గుణాలు రాలా, మనలో నుండి పోవాల్సిన గుణాలు ఇంకా పోలా. ఆ నిజమైన పశ్చాత్తాపము, రిపెంటెన్స్, మారు మనసు మనకి ఇంకా రాలేదు. అది పూర్తిగా రావాలి. అది రాకపోతే జరిగే పరిస్థితి అదే. అయితే పాత నిబంధనలో అలాగే జరిగిపోద్ది, కొత్త నిబంధనలు అలా జరగట్లా. ఎందుకనంటే ఇక్కడ తోటమాలి ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారండి? తోటమాలి ఉన్నాడు. ఆ తోటమాలే మన ప్రభు. హల్లెలూయా. తోటమాలి ఉన్నాడు. ఆ తోటమాలితో ఈ మాట చెప్పినప్పుడు ఈ 8వ వచనం చూడండి. తోటమాలి గురించి తోటమాలి ఏం మాట్లాడుతున్నాడు? అండ్ హీ ఆన్సరింగ్ సెడ్ అంటు హిమ్. ఈ తోటమాలి ఆ యజమానితో చెప్తూ ఉన్నాడు. ఏమండి? ఈ తోటమాలి యజమానితో చెప్తా ఉన్నాడు, ఏమని? లార్డ్, లెట్ ఇట్ అలోన్ దిస్ ఇయర్ ఆల్సో till I shall dig about it and dung it. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అయ్యా, ఇంకొక సంవత్సరం, ఇంకొక సంవత్సరం, ఇంకొక నెల, ఇంకొక వారం, ఇంకొక రోజు అవకాశమే అయ్యా అతనికి. ఈ రోజున ఇట్లా బతుకున్నామంటే దానికి కారణం ప్రభు మన కొరకు అక్కడ ప్రాధేయపడుతున్నాడు. The Lord is pleading his father that అయ్యా తిమోతికి ఇంకొక అవకాశం, మారుతాడు. కొంచెం నేను మార్చుకుంటాగా, నేను చేస్తానుగా, నేనేదో కష్టపడి కొంచెం ఒక్క అవకాశం. ఏమండి? మన కోసం వచ్చి పరలోకాన్ని విడిచేసి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించి మనకి రక్షణ ఉచితంగా ఇచ్చి మనల్ని నాటి మనల్ని రక్షించి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో ఉంచి మనం ఆయన వల్లే జీవించాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ప్రభువుకి మనం ఇంకా ఎంత బాధను కలిగిస్తున్నామంటే, ఇంకా ఆయన మన పక్షాన తండ్రి దగ్గర అయ్యా పోనీలయ్యా కొంచెం టైం ఇవ్వవా అని బతిమాలుకునే పరిస్థితిలో మనం ఉన్నామంటే ఎంత చెడ్డవారం ఆలోచించండి. వీ హ్యావ్ టు రిపెంట్. మనం మారు మనసు పొందాలి. రిపెంట్ ఆర్ పెరిష్. మనం అనుకుంటున్నామేమో ఎంతకాలం నేను ఉన్నాను ఈ కొద్దిగా. నో, టిల్ డెత్, టిల్ లాస్ట్ బ్రెత్. అంతము మటుకు సహించువాడే రక్షించబడును అని చెప్తుంది బైబిల్లో. ఇఫ్ యు ఆర్ ఫెయిల్డ్ ఇన్ ద లాస్ట్ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్, యు ఆర్ ఫెయిల్డ్. సో బీ కేర్ఫుల్. నెవర్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ దట్ యు హ్యావ్ అనదర్ డే టు లివ్. ఇట్ ఈస్ ఏ జస్ట్ గ్రేస్ పీరియడ్ బై ద లార్డ్ జీసస్. యేసు ప్రభు నీకు ఇస్తున్నటువంటి ఒక కృపాకాలం అది. ఇంకొక గడియ, ఇంకొక వారం, ఇంకొక నెల, ఇంకొక రోజు. దేనికోసం అంటే నువ్వు మారుతావని. ఆ తోటమాలి యజమానితో చెప్తున్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం నాకు టైం, నేనేదో ఒకటి చేసి అది ఫలించేలాగా చేసుకుంటాను. ఆ తర్వాత 9వ వచనం, అండ్ ఇఫ్ ఇట్ బేర్ ఫ్రూట్ వెల్. ఒకవేళ అప్పుడు ఫలించింది అనుకోయా ఈ సంవత్సరం తర్వాత, మంచిది. అండ్ ఇఫ్ నాట్, దెన్ ఆఫ్టర్ దట్ దౌ షల్ కట్ ఇట్ డౌన్. చదవమ్మా 9వ వచనం. అది ఫలిస్తే సరేనయ్యా, ఓకే మంచిది. లేని ఎడల నరికించి వేయమని. నరికేస్తానని చెప్పట్లేదు, చూసారు ఈయన ప్రేమ చూడండి. ఈయనగా పని చేయాల్సిందే, తోటమాలేగా తీసేయాల్సింది దాని మొక్కని. ఎంత ప్రేమ వేసేకి మన మీద. అయ్యా ఇంకొక సంవత్సరం ఆగు, నేనేదో తిప్పలు పడతాను, వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేస్తాను, వాళ్ళు పశ్చాత్తాపడే విధంగా మారు మనసు పొందేలా నా ప్రయత్నం నేను చేస్తా. ఒకవేళ వాళ్ళు మారు మనసు పొందడానికి మంచిదయ్యా, ఒకవేళ పొందలేదనుకో
నీ ఇష్టం, నువ్వే తీపిచ్చేసే. మనం ఈ పీరియడ్లో ఉన్నామని మర్చిపోదు. హల్లెలూయా. వీఆర్ ఇన్ ద గ్రేస్ పీరియడ్. ఈ పీరియడ్లో మనం ఉన్నాం. యేసుప్రభుగానండి, యేసుప్రభు. అదేగా చెప్పింది. తోటమాలే ఇప్పుడు తండ్రితో మాట్లాడుతుంది ఆయనే కదా. బైబిల్లో కూడా ఉంది కదా, మన పక్షాన తండ్రి దగ్గర ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. సో యజమాని దేవుడు, తండ్రి అయిన దేవుడు. తోటమాలి యేసుప్రభు. మన కోసం వచ్చి అంతా చేశాడు, అయినా మనకు సరిపోలా మారు మనసు పొందడానికి. 3 సంవత్సరాలు కాపాడు. నాకు తెలిసి 3 సంవత్సరాలు కూడా ఇదే సిచ్యువేషన్ జరిగి ఉంటుంది. 3 సంవత్సరాలుగా కూడా తోటమాలి వస్తున్నాడు కానీ ఫ్రూట్ లేదు. ఈయన అడుగుతానే ఉండుంటాడు, ఇంకో సంవత్సరం ఆయన అడుగుతా ఉంటాడు పాపం. ఈయన ఇది 4వ సంవత్సరం, ఇక్కడ కూడా అడుగుతున్నాడు మళ్ళీ ఇంకో సంవత్సరం. అంటే ఇది లాస్ట్, 4వ సంవత్సరం లాస్ట్. నెక్స్ట్ ఏమన్నాడు తర్వాత? నెక్స్ట్ ఒకవేళ మారకపోతే తీసేసే. సో మనకు కూడా ఇది లాస్ట్ ఆపర్చునిటీ. టుడే ఇట్ సెల్ఫ్, నవ్ ఇట్ సెల్ఫ్, ఈ రోజే, ఇప్పుడే మన లాస్ట్ అవకాశం. ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ మనకు తెలియదు, నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ డే మనకే తెలియదు. వీ హ్యావ్ టు రిపెంట్ ఇన్ ఆల్ ఏరియాస్. అన్ని విషయాల్లో మనం పశ్చాత్తాపడాలి. అన్ని విషయాల్లో మనం మారు మనసు పొందాలి. అన్ని విషయాల్లో మనం ఆయన గుణగలాన్ని ఈ లోకానికి ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడని బైబిల్ చెప్తా ఉంది. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన లోకానికి చూపించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన వల్ల జీవించడానికి ఈ లోకంలో మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన పర్పస్ ఏంటి? మనం జీవిస్తున్న విధానం ఏంటి? ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటి? మనం నిజంగా చేస్తున్న పని ఏంటి? సో ద లార్డ్ ఈజ్ వెయిటింగ్ అండ్ సీకింగ్ so that we can repent or else we will perish. మనం గనక పశ్చాత్తాపం పొందకపోతే మనం ఏమవుతామండి? నశించిపోతాం. మనం ఉన్న స్థితిలో మనం పర్వాలేదులే అనుకుంటున్నాం చూసా. పర్వాలేదు ఉండకూడదు. అందుకే ప్రభు ఆ మాట నడవని ఇప్పుడు ఇందా చెప్పాడు కదా 2 సందర్భాలు, ఒకటి మ్యాసకర్, ఇంకోటేమో యాక్సిడెంట్, రైట్? ఆ రెండిట్లో కూడా మన ఉద్దేశం ఎలా ఉంది? వాళ్ళు చెడ్డోళ్ళు కాబట్టి, మరీ చెడ్డోళ్ళు కాబట్టి అలా. అందుకే ప్రభు అలాంటి మాటలు మనం మాట్లాడకూడదని చక్కగా చెప్పాడు. ఏమని? ఎదుటివాడి కంట్లో దూలం వెతికే ముందు నీ కంట్లో ఎదుటివాడి కంట్లో నలుసు చూసే ముందు నీ కంట్లో దూలం ఉంది చూసుకో. మనం ఏంటంటే వాళ్ళది దూలం, మనది నలుసు అనుకుంటున్నాం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే వాళ్ళది నలుసు, నీది దూలం అని. అది సో మారు మనస్సు లేదా పశ్చాత్తాపం అనేది ఎక్కువ ఎవరికి అవసరం? నలుసుగా దూలంకా? మనకే మారు మనసు ఎక్కువ అవసరం. కాబట్టి వీ హ్యావ్ టు రిపెంట్. ఇట్స్ అవర్ చాయిస్ టు రిపెంట్ ఆర్ పెరిష్. మారు మనసు పొందుతావా, నశించిపోతావా? చాయిస్ మనదే. వీ హ్యావ్ టు బి వైజ్ ఇన్ మేకింగ్ చాయిసెస్, మేకింగ్ డిసిషన్స్. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏదైనా క్రియలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆ పని ప్రార్థనతో, ప్రభు సహాయంతో చేయండి. అప్పుడు ఖచ్చితంగా ఆ పని మంచి పనే అవుతుంది. ఎందుకనంటే అయ్యా నేను ఇప్పుడు సిగరెట్ తాగబోతున్నాను, నాకు సహాయం చేయని ప్రార్థన నువ్వు చేయలేవు కాబట్టి. If you are unable to pray and seek the help of God for doing something, that itself indicates that you should not do it. You should never do it. ప్రార్థన చేసి ప్రభు సహాయం ప్రభు సహాయం కోరి ఏదైతే పని నువ్వు చేస్తావో అది చేయాలి. ప్రభు సహాయం కోరకుండా నువ్వు ఉంటావు చూసావా, ప్రార్థన చేయవు చూసావా, కొన్ని విషయాలు కొన్ని చేసేటప్పుడు అవి చేయలేకూడదని అర్థం. అందుకే ప్రతి విషయంలో మనం ప్రభువుని ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడేమవుతుందో తెలుసా? మన కార్యం సఫలమవుద్ది, మనకి అత్యధిక విజయము కలుగుద్ది. ఆమేన్. కానీ మనం కొన్ని ఇంపార్టెంట్ వాటికే మనం ప్రార్థన చేస్తాము, ప్రభువుని ఇన్వాల్వ్ చేస్తాం. మిగిలిన వాటిలన్నిటికీ ఏం చేస్తాం? మనం మేనేజ్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు ఆ కాన్ఫిడెన్స్ అనమాట. ఇదే ఉంది లేదు మనకి, మనం రెగ్యులర్ రోజు చేసుకునే పని. నో, ఫర్ ఎవ్రీథింగ్ వీ మస్ట్ సీక్ ద హెల్ప్ ఆఫ్ ద లార్డ్. ప్రే. అయ్యా నన్ను ఇలా అనిందంట, నాకు ఇప్పుడే తెలిసింది, ఇప్పుడు వెళ్తున్నాను ఆమె దగ్గరికి, ప్రభువా మామూలుగా ఆమెకి ఇచ్చి పడేయాలా, నాకు హెల్ప్ చేయి. ఈ ప్రార్థన చేయగలవా?
అంటే దాని అర్థం ఏంటి? నువ్వేదైతే అప్పుడు అనుకుంటున్నావో ఆమె నా గురించి ఇలా అనిందంట, సో నేను ఇప్పుడు వెళ్ళి ఆమెకి లెఫ్ట్ అండ్ రైట్ అనుకున్నావు అది తప్పని అర్థం అన్నమాట. ఏదైతే ప్రార్థనలో నువ్వు ప్రభు సహాయం కోరలేవో అది నువ్వు ఎన్నటికీ చేయకూడదని అర్థం. ఇలాంటి మనం ఎన్నో చేసేసాం ఇప్పుడు దాకా. ప్రభు 3 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు మనల్ని చూస్తూ ఉన్నాడు, ఓర్చుకున్నాడు. సో ఆయన ఇంకొక ఛాన్స్ మనకి ఇస్తున్నాడు, గ్రేస్ పీరియడ్. ఈ పీరియడ్ని మనం ఎట్టి పరిస్థితుల్లో సద్వినియోగం చేసుకోవాలి. ఆమేన్. మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఫలిస్తాము, ఆయనకి గొప్ప సాక్షులుగా ఉంటాం. అప్పుడు ఆయన చేత బడా నమ్మకమైన మంచి దాసుడా అని పిలువబడతాం. హల్లెలూయా, ఆమేన్. సో డోంట్ అజ్యూమ్ దట్ bad will happen to the bad people only, and don't come to a conclusion that because the sufferings or bad things are happening they are bad people. ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి ఈ రోజున. హల్లెలూయా. మారు మనసు అంటే కదా ఆలోచన విధానం. సో ఆలోచన విధానాన్ని మనం తీసేద్దాం ఈరోజు. ఆమేన్. అటువంటి సంఘటనలు పరిస్థితులు చూసినప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని మనలో ఉన్న తప్పుల్ని ఒప్పుకొని పశ్చాత్తాపం చెంది ప్రభు మనకి ఇంకొక అవకాశాన్ని, గ్రేస్ పీరియడ్ని ఇచ్చాడు. పాపం వాళ్ళకైతే టైం అయిపోయింది, మనకి టైం ఇచ్చాడు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుందాం. హల్లెలూయా. లెట్స్ ఆల్ స్టాండ్ అండ్ ప్రే. అందరు లేచిలో పడితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సందికి వస్తూ ఉన్నాం. అయ్యా, నీ వాక్యము సత్యము ప్రభువా. నీ వాక్యము మాకు బలమైనటువంటి కోట, జీవాహారము, సమస్తం. అవును ప్రభా, మేము ఎంతో తప్పుగా ఆలోచిస్తున్నాం అందరి గురించి. మమ్మల్ని మేము పరిశుద్ధులుగా, నీతిమంతులుగా అనుకుంటూ ఎవరికైనా కీడు సంభవించినప్పుడు, ప్రమాదం సంభవించినప్పుడు వాళ్ళు ఆ తప్పు చేశారు, వారు పాపులు కాబట్టి వాళ్ళకి అలా జరిగింది అనేటువంటి ఆ తప్పుడు ఆలోచనను మేము కలిగి ఉంటున్నాం. ఇక మీదట అటువంటి ఆలోచనలు లేకుండా ఈరోజే ఈ క్షణమే మారు మనసు పొంది మా చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులను చూసి మేము అప్రమత్తమై కాషన్గా దాన్ని ఒక హెచ్చరికగా తీసుకొని మమ్మల్ని మేము పరీక్షించుకొని మాలో ఉన్న తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాపం చెంది మారు మనస్సు పొంది ఆ విధంగా నీకు ఇష్టమైనటువంటి మంచి ఫలములను ఫలించేటువంటి జీవితాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ, ఏ యోగ్యత అర్హత మాకెవ్వరికి లేదు నాయనా, కేవలం నీ శిలువ త్యాగము, నువ్వు చిందించిన రక్తము, నీ కృప, నీ ప్రేమే మమ్మల్ని ఈ రోజున ఈ విధంగా సజీవులుగా ఉంచింది. నువ్వు ఇచ్చిన ఈ గ్రేస్ పీరియడ్ని, కృపాకాలాన్ని సద్వినియోగం చేసుకునే కృపను మా అందరికీ దయచేయమని నజరేయుడనే నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed.